దేవరా సినిమా టీం మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక విధంగా చూసుకోవాలంటే చాలా ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ విషయంలో. సో ఈ సినిమా ఇంకా 10 రోజులు మాత్రమే రిలీజ్ అవ్వడానికి గడువు ఉంది. సో ఈ 10 రోజుల్లో అసలు ప్రమోషన్ దిశగా టీం మొత్తం కూడా ఎలాంటి అడుగులు కూడా ముందుకేస్తున్నట్టు ఇక్కడ కూడా కనిపించడం లేదు. సో మరి కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా అంటే మామూలుగా ఉండదు. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత సోలో సినిమా రాబోతుంది. అండ్ గ్లోబల్ స్టార్గా అయిన తర్వాత మొదటి సినిమా. సో ఏ విధంగా చూసుకున్నా ఈ సినిమా గురించి చాలా భారీగా అంచనాలు పెట్టుకొని ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. సో ఒక విధంగా చూసుకుంటే సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ని తీసుకొచ్చారు. అండ్ విలన్గా సైఫ్ అలీ ఖాన్ని తీసుకొచ్చారు. సో ఒక విధంగా చూసుకుంటే సముద్రం బ్యాక్ డ్రాప్లో సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన 3 పాటల పరంగా కావచ్చు, లేకపోతే ట్రైలర్ పరంగా చూసుకున్నా కూడా ఏ సినిమా కూడా సాధించని విధంగా రికార్డుల మీద రికార్డు సృష్టించు ఈ సినిమా అనేది ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశ చెందుతున్నారు. ముఖ్యంగా ఫైర్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు బాలీవుడ్లో చూసుకుంటే ఇంటర్వ్యూలు చేస్తూ అక్కడ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఓకే, సో మరి మన తెలుగుకు సంబంధించి టాలీవుడ్కు సంబంధించి ఇక్కడ ఎందుకు ప్రమోషన్కి సంబంధించి చాలా నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు, ప్రమోషన్ దిశగా ఎందుకు ముందుకెళ్ళడం లేదు అనే విధంగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హర్ట్ అవుతున్నారు. సో ఎందుకంటే వాళ్ళు సినిమా అంటే మూవీ టీం అందరూ కూడా ఒక స్ట్రాటజీ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు సినిమాల్లో ఆల్రెడీ ఎన్టీఆర్ సినిమా అంటే అందరికీ కూడా తెలిసి ఖచ్చితంగా రికార్డుల బద్దలు చేస్తుందని. సో అందుకోసమని ఒకవేళ ఎంత కంటెంట్ ఉన్నా కూడా ముందే దీని గురించి ప్రమోట్ చేసి అంటే ముఖ్యంగా ఎక్కువగా ఆశలు పెంచడం ఎందుకు, సినిమా డైరెక్ట్గా చూస్తే వాళ్ళకి సర్ప్రైజ్గా ఉంటుంది కదా, సినిమా చూసిన తర్వాత వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తే ఆ కిక్కే వేరు అనే విధంగా ఆ ఒక స్ట్రాటజీని మాత్రం మూవీ టీం అందరూ కూడా మెయింటైన్ చేస్తున్నారనే వార్త కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. సో మరి ఏదేమైనప్పటికీ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 10 రోజులే ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద జూనియర్ ఎన్టీఆర్ని చూస్తామో, అసలు అందులో ఏ విధంగా ఉంటాడు, కథ ఏ విధంగా ఉంటుంది, ఇట్లా రకరకాలుగా అనుమానాలతోని రకరకాల క్వశ్చన్స్ తోని అందరూ కూడా ఈ సినిమా కోసం సెప్టెంబర్ 27 కోసం అయితే చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా టీం మీద ఫైర్ అవుతున్నారు. ప్రమోషన్స్ విషయంలో ఎలాంటి చొరవ కూడా చూపించడం లేదు. అటు సైడ్ చూపిస్తారా, మన తెలుగులో కూడా ప్రమోషన్ చేయాలి కదా, మాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఫ్యాన్స్ కూడా మాకు కొంచెం కోరికలు అనేవి ఉంటాయి కదా అనే విధంగా చాలా మంది కూడా అనుకుంటున్నప్పటికీ వాళ్ళు మాత్రం ఈ యొక్క స్ట్రాటజీని మెయింటైన్ చేస్తున్నారని తెలిసిన తర్వాత కొంతమేరకు ఫ్యాన్స్ అందరూ కూడా కూల్గా అయ్యారని చెప్పుకోవచ్చు.